మీ ఇందుకు కదరా మిమ్మల్ని గొర్రెలు అనేది. అరే 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 ఎవ్వడు చూడు పెద్ద చిన్న ఏం తేడా లేకుండా టెలిగ్రామ్ జాయిన్ కమ్మనాలి, ఫేక్ నోట్లు చూపెట్టాలి, గివ్ అవేలు అనాలి, టెలిగ్రామ్లో జాయిన్ కమ్మనాలి, బెట్టింగ్ ఆడిపియాలి. ఇదే అయిపోయింది మొత్తం. వీళ్ళందరూ ఏమైనా పిచ్చోళ్ళ? వీళ్ళందరికీ మనీ లేకుంటేనే మీకు ఏమైనా గివ్ అవేస్ ఇస్తారు అనుకుంటారా? అసలు దీని స్టోరీ ఏందో తెలుసా? ఒకప్పుడు బెట్టింగ్ కంపెనీ అంటే పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ నడిపిస్తుండే. ఇప్పుడు సింపుల్గా 50 లక్షలు మీ తానున్నాయంటే మీరే ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేయొచ్చు. దాంట్లో ప్రమోటర్కి మీకు కమిషన్ ఇస్తూ అయితే ఒక నెట్వర్క్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు బెట్టింగ్ కంపెనీ ఒక సైట్ అనేది పెట్టంగానే దాంట్లోకి జాయినింగ్స్ అయితే రారు కదా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకోవాలి, వాళ్ళకి కమిషన్ ఇస్తూ ఒక డిపాజిట్ పైన వాళ్ళకి కూడా కమిషన్ ఉంటుంది 30-40%. సో అట్లా ఇచ్చుకుంటూ అయితే మేనేజ్ చేస్తూ టెలిగ్రామ్స్ నడిపిస్తారు. సో ఇందులో ఎట్లా చూసినా కూడా అటు బెట్టింగ్ కంపెనీకి ప్రాఫిటే, ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రాఫిటే. లాస్ అయ్యేది మాత్రం మీరే. అలా ఏదో డిపాజిట్ చేస్తారు, లాస్ అయిపోతారు. సో ఈ బెట్టింగ్స్, ఆ ఫేక్ నోట్లు చూపెట్టగానే వెళ్ళి బెట్టింగ్లు ఆడుడు, ఈ గివ్ అవేలు అన్నీ కూడా మానేసుకుంటే మీకే మంచిది. మీ మనీని సేవ్ చేసుకోవచ్చు. అరే నేను చేయాలంటే బెట్టింగ్ తెలుగులో ఇప్పటికే నంబర్ 1 ప్రమోటర్ అవుతుండే, కానీ ఒక లాస్ మీద నాకు ప్రాఫిట్ వస్తే అది నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో అందుకని చేయలేదు. నాకు తెలుసు మంచి మంచి ఛానల్స్ కూడా రీచ్ తక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ వీడియోనైనా షేర్ చేయండి.